చరణ్కి నా మొహం చూపించను అంటే ఇంట్లో నుంచి పోతుందేమో అనుకున్నాం, లేదా ఎందులోనైనా దూకి చస్తుందేమో అనుకున్నాం. రెండూ చేయలేదు, ఇంట్లోనే ఉంది. మరిప్పుడు చరణ్కి మొహం ఎలా చూపిస్తుంది? మొహం చూపించకుండా ఎలా ఉంటుంది? ఏయ్, ఏమైంది? అదే ఆంటీ, పల్లవి చరణ్కి మొహం కూడా చూపించును అంది కదా, కానీ ఇంట్లోనే ఉంది. ఎదురు పడితే ఏంటి పరిస్థితి? ఏముంది? నా కొడుకు మాటంటే లెక్కలేదా నీకు? పౌరుషంగా చెప్పావు మొహం చూపించినని, ఇంకా ఇక్కడ ఎందుకున్నావని మనం రెచ్చగొడతాం. దాంతో వాడి కోపం వచ్చి మెడపట్టి బయటికి గెంటేస్తాడు. అదే జరుగుతుందంటారా? నా అంచనా ఎప్పుడూ తప్పలేదే. ఏమండి, కాఫీ. హే, బుద్ధి లేదా నీకు? నీ మొహం చూపించిద్దని చెప్పాను కదా. మళ్ళీ తెల్లారగానే కాఫీ పెట్టుకుని తయారైపోయావు. మాట మీద నిలబడవా నువ్వు? సిగ్గులేదా నీకు? నేను బానే ఉన్నానండి, మీరే తెలియకుండా మాట్లాడుతున్నారు. హే, నీ మొహం చూపించద్దని చెప్పాను కదా. చూస్తేనే కదా నా మొహం కనిపిస్తుందో లేదో తెలిసేది. హే, ఏంటే ఇది ఇలా తయారయ్యావు? ఏం చేస్తాం మరి, మీరు ఆర్డర్ వేశారు కదా నా మొహం కనపడకూడదు అని. నీ ముఖం నాకు చూపించొద్దు అంటే నువ్వు వాడి దగ్గర ఉండకూడదు అని. అవును, నా మొహం చూపించును అంటే ఇంట్లో నుంచి పోతామనుకున్నాం. ఓహో, నేను ఇంట్లో నుంచి పోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? అవును, నువ్వు పోతేనే చరణ్కి ఆంటీకి మనశ్శాంతి. నేనెందుకు పోతాను? ఏం తప్పు చేశానని పోవాలి? కరెక్ట్. ఆయన కోపంలో ఉన్నారు, నా మొహం చూపించొద్దు అన్నారు. సరే, నేను మొహం చూపించనని మాటిచ్చాను కాబట్టి ఇప్పుడేమైనా నా మొహం కనిపిస్తుందా? బామ్మగారు, నా మొహం ఏమైనా తెలుస్తుందా అండి? మావయ్య గారు, నా మొహం ఏమైనా కనబడుతుందా? అస్సలు తెలియట్లేదమ్మా. మొహం తెలియట్లేదు, నీ బాడీ కనపడుతుందిగా. మీరు బాడీ గురించి మాట్లాడలేదు కదండి. మీరు చెప్పింది ఓన్లీ మొహం చూపించకూడదు అని, కాబట్టి మొహం చూపించకుండా వచ్చా. అంటే నువ్వే కనబడద్దు అంటే వెళ్ళిపోతావా? నువ్వు మా మధ్య ప్రతిసారి ఇలా దూరి మాట్లాడవనుకో, ముందు నువ్వింట్లో నుంచి వెళ్ళిపోతావు.